యాడ్ వితమ్. ఇది ఫ్రెంచ్ మూవీ. ఇప్పుడు మనకి నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చేసి 1 hour 35 minutes ఉంది. ఇది యాక్షన్ థ్రిల్లర్ జానర్లో అయితే ఉంటుంది. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే ఇది ఫ్రాంక్ అనే ఒక వ్యక్తి కదా, అతను ఒక ఫార్మర్. అయితే ఒక ఫ్రెంచ్ లైట్ ఇంటర్వెన్షన్ స్క్వాడ్లో కూడా ఒక పార్ట్. అతని వైఫ్ ప్రెగ్నెంట్. ఇద్దరు ప్రశాంతమైన జీవితాన్ని అయితే గడుపుతుంటారు. కానీ ఆమె మెడికల్ చెకప్స్కు వెళ్ళి తిరిగి వస్తుండగా ఇంట్లోని ఎవరో చొరబడి అన్ని తలకిందులుగా చేస్తారు. ఆ గ్యాంగ్ వాళ్ళు ఇంట్లో ఏదో వెతికే ప్రయత్నం అయితే చేస్తారు. నెక్స్ట్ డే హీరో ఇంట్లోకి ఆ గ్యాంగ్ మళ్ళీ వచ్చి అతని భార్యని అయితే కిడ్నాప్ చేస్తారు. సో వాళ్ళు డిమాండ్స్ నెరవేర్చాలని అతనిపై ఎక్కువ ప్రెషర్ అయితే పెడతారు. సో తన భార్యను కాపాడుకోవడానికి హీరో ఏం చేస్తాడు, సో ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయో, ఆ నెక్స్ట్ ఏమైందని తెలియాలంటే మీరు మూవీని ఒక్కసారైనా చూసేయాలి. ఇంకా నాకు ఎలాగ అనిపించిందంటే మరో రొటీన్ యాక్షన్ మూవీ. మొన్న మనం రివ్యూ చేసిన ది గ్లోరియస్ 7 చూసినట్టే ఉంది. ఇది కూడా సేమ్ స్టోరీ లైన్. సో మరిన్ని మన ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇంకా ప్లస్ పాయింట్ చూసుకుంటే ట్విస్ట్. స్టోరీలో కొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చి యాక్షన్ సీక్వెన్స్. యాక్షన్ సీన్లు కూడా చూసేంత వరకు పర్లే, ఓ మాదిరిగా ఎంటర్టైనింగ్గా ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సినిమాటోగ్రఫీ. జర్మనీలో లైప్జిగ్లో షూట్ చేసిన విజువల్స్ అయితే బాగున్నాయి. అక్కడ కొంచెం ఆ విజువల్స్ అవి పర్లేదు అని అనిపిస్తుంది మనకి. ఇంకా ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే స్టోరీ టెల్లింగ్. ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా నెమ్మదిగా ఉంటుంది. మన పేషెన్స్ లెవెల్స్ని అయితే టెస్ట్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చి సెకండ్ హాఫ్. ఆ సమస్య పరిష్కారం కనిపించిన అది అంత రిలేబుల్గా మనకు అనిపించింది అనమాట. ఇంకా యాక్టింగ్ పరంగా అయితే అందరూ యావరేజ్ లెవెల్లోనే పెర్ఫార్మెన్స్ చేశారు, మరి హై అంతే ఎవరు లేదు. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా మనకి కొంచెం బోరింగ్ అయితే అనిపిస్తుంది. ఇంకా స్టోరీ అయితే చాలా ఈజీగా రొటీన్గా ప్రిడిక్టబుల్గానే ఉంది, డిఫరెంట్గా ఏం లేదు. అండ్ ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ ఫస్ట్ హాఫ్లో కొన్ని డీప్ కిసింగ్ సీన్స్తో ఉంటాయి. సో మన ఫ్యామిలీతో అయితే కలిసి చూడలేము. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే యాడ్ వితమ్ అనేది వన్ టైం వర్త్ వాచబుల్ కూడా కాదు. సో రొటీన్ స్టోరీ లైన్తో మరో రాడ్ అనిపించేలాగా అయితే ఉంది. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి నేను 1.9 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడితో ఈ వీడియో ఇంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Workers signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.